మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక 3వ తారీఖు సంకటహార చతుర్థి, 12వ తారీఖు మాస శివరాత్రి, 25 మనకి తొలి ఏకాదశి ఉంది, 29వ తారీఖున గురు పౌర్ణమి. అదే ఆషాఢం కూడా స్టార్ట్ అవుతుంది, 15వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం కూడా మొదలవుతూ ఉంది. ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహాల యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక ఈ మాసం మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే బుధుడు రిట్రోగ్రేడ్ వక్రస్థితి పొంది ఆయన మళ్ళీ మిథునంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు జూలై 7వ తారీఖు నుంచి కూడా అక్కడ జూలై 4 నుంచి శుక్రుడు సింహరాశిలోకి వస్తూ ఉన్నారు. జూలై 7 నుంచి బుధుడేమో మిథునంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే రవి యొక్క సంచారం కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు తర్వాత 17వ తారీఖు తర్వాత మిథునం నుంచి కర్కాటకంలోకి ఉంటుంది. ఈ విధంగా కుజుడు వృషభ రాశిలో, రవి బుధులు మిథున రాశిలో, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో, కేతువు శుక్రుడు సింహరాశిలో, అక్కడ కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మేన రాశిలో శని యొక్క సంచారం. ఈ విధంగా ముఖ్యంగా మనకి గ్రహాల సంచారం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనకి మాస ఫలితాలు జూలై నెలకి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి అష్టమంలో బుధుడు, భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో దీనిలో మనకి మొదటి వారం అంతా కూడా కొంచెం బుధుడి యొక్క రిట్రోగ్రేషన్ వల్ల ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొన్ని అన్ప్లాన్డ్, అన్కమ్యూనికేటెడ్, లేకపోతే సమ్ కమ్యూనికేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల చేసే జర్నీస్ వల్ల కొంచెం వీళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువగా కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో కానీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వీటి విషయాల్లో కొంచెం అవి టైంకి కనిపించకపోవటం, ఇలాంటివి కొంచెం ఫస్ట్ వీక్లో కొంచెం వీటికి సంబంధించి జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నావిగేషను, మ్యాప్స్కి సంబంధించి సరైన కమ్యూనికేషన్ డివైస్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల కానీ ఏదైనా ఫస్ట్ వీక్లో ఇలాంటి వాటికి సంబంధించి ముఖ్యంగా జర్నీస్లో ఎక్కువ స్ట్రగుల్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వీటి విషయంలో కేర్ తీసుకోవడం అనేది మంచిది. అలాగే కొన్ని సందర్భాల్లో అనవసరమైన ఖర్చులు కూడా మొదటి వారంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి మళ్ళీ 7వ తారీఖు నుంచి కూడా బుధుడు అష్టమ స్థాన సంచారంలోకి ఓన్ హౌస్లోకి వెళ్తున్నారు. ఆల్రెడీ రవి అక్కడ ఉన్నారు. ప్రొఫెషనలైజ్డ్ మ్యాటర్స్లో ప్రొఫెషన్ పరంగా ఈ రాశి వాళ్ళు మొదటి 2 వారాలు కూడా కొంచెం ఎక్కువ స్ట్రెస్, సమ్ యాంగ్జైటీ పడే ఆస్కారాలు ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మనకి కనిపిస్తూ ఉంది. ఆరోగ్యానికి సంబంధించో కొన్ని లీవులు పెట్టాల్సి రావటం ఇలాంటివి ఏవో ఒకటి. సో అలాగే కొంతవరకు డ్రైనెస్ ఆఫ్ యువర్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, కొన్నిసార్లు ఫైనాన్షియల్ డ్రైనెస్ ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి. అయితే 7వ తారీఖు నుంచి బుధుడు మీకు 8th హౌస్లో కొంచెం ఫేవరబుల్గా రావటం వల్ల కొంచెం ఇలాంటి సిచ్యువేషన్స్ని, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన సిచ్యువేషన్స్ని మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఏదైనా గురువు గారి యొక్క సంచారం భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో జరుగుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. సో కాబట్టి దీనివల్ల ఈ రాశి వాళ్ళకి మనం చాలా బెనిఫిటబుల్ టైమింగ్ అని మనం చెప్పాలి. ఎడ్యుకేషన్ ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి, సంతాన పరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏంటి, ధనపరంగా, కుటుంబ పరంగా గ్రోత్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు బండి చాలా స్పీడ్గానే కొంతవరకు మీకు యోగించే ఆస్కారాలు గురుడు వల్ల కనిపిస్తూ ఉన్నాయి. సమ్ టైమ్స్ మీకు మాత్రం జాబ్లో సమ్ డిసప్పాయింట్మెంట్స్, వృత్తిపరమైన విషయాల్లో సమ్ అన్ఫోకస్డ్, సమ్ ఏదో జాబ్కి ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత డిసాటిస్ఫాక్షన్ అనేది కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇలాంటి వాటిని న్యూట్రలైజ్ చేసుకుంటూ ఉద్యోగం మీద మమకారాన్ని, ప్రేమని ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయాలి. సో ఈ రాశికి ఇక్కడ మనం చూస్తే కనుక ఆర్థిక పరమైన విషయాల్లో మెయిన్గా
రవి యొక్క సంచారం కొంచెం మనకి ఇంపాక్టివ్నెస్ని క్రియేట్ చేస్తూ ఉన్న ఫైనాన్షియల్ డ్రైనెస్ విషయంలో, గురువు గారి యొక్క సంచారం భాగ్య స్థితిలో ఉండటం వల్ల కొంతవరకు మళ్ళీ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఆర్థిక పరంగా. కుజుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నారు. సో ఈ సప్తమ స్థానంలో ఉన్న ఈ కుజుడి యొక్క దోషం మెయిన్గా ఏంటంటే, వ్యాపారంలో ఏంటి, మీ బిజినెస్ పార్ట్నర్తో ఏంటి, మీ ఫ్రెండ్స్తో ఆర్ సమ్ ఫ్యామిలీ మెంబర్తో సమ్ డామినేటింగ్ ఇష్యూస్, సమ్ డామినేటింగ్ నేచర్స్ వల్ల కొంత సఖ్యత, మీ క్లోజ్ రిలేషన్స్తో సఖ్యత అనేది కొంచెం మెయింటైన్ చేయడానికి కొంత మీరు డిస్టర్బెన్స్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఈ విషయాల్లో మీ కొలీగ్స్తో కూడా కావచ్చు, సహచర ఉద్యోగులతో కూడా. సో కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఇక్కడ అర్ధాష్టమ రాహు దోషం అనేది మెయిన్గా ఉంది. యు ఫీల్ సమ్ ఇన్నర్ పీస్, లాస్ ఆఫ్ యువర్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతని మీరు కొంచెం కోల్పోతున్నట్టు, ఎంతున్నా సుఖం లేనట్టుగా మాత్రం మీకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే సప్తమ కుజు దోషం, వ్యాపారంలో కానీ, కస్టమర్స్తో కానీ, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో కానీ సమ్ డిస్టర్బెన్సెస్. అష్టమ రవి దోషం, ప్రొఫెషనల్గా ఏంటి, ఆరోగ్యపరంగా ఏంటి, ఇలాంటి వాటిలో కొంచెం దోషం. సో కాబట్టి ఇక్కడ అష్టమ రవికి కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్, ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం మంచిది. సప్తమ కుజుడికి చక్క ధరణీ గర్భ సంపద కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం మంచిది. రాహుకి దుర్గామాత ఆరాధన, దుర్గాదేవి ఆలయాన్ని దర్శనం చేసుకోవటం వల్ల ఈ ట్రాన్సిట్లో మీకు ఇబ్బందికరంగా ఉన్న ఈ మాసంలో ఈ ప్లానెట్స్ కొంచెం మీకు న్యూట్రలైజ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఉంటుంది. అలాగే ఇవి చేయని పక్షంలో ఈ గ్రహాలకు సంబంధించిన గ్రహశాంతి మంత్రాలు చదువుకోవటం కనీసం చేస్తే మంచిది. కాబట్టి అది డిస్క్రిప్షన్లో ఇస్తా, అన్ని గ్రహాలకు సంబంధించిన గ్రహశాంతి మంత్రాలు అవి మీరు చదువుకోవచ్చు. సో కాబట్టి ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్గా ఈ వారం అయితే ఉండబోతూ ఉంది. సో ఇంకా మెయిన్గా సంతాన స్థానంలో మెయిన్ పంచమ స్థానమైన ఈ స్థానంలో శని యొక్క సంచారం ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. సో యూ ఫీల్ సమ్ బిట్ రిలాక్స్డ్, ఇన్వెస్ట్మెంట్స్ నుంచి లాస్ కావచ్చు, సంతానపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, అండ్ సమ్ లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు గతంతో పోలిస్తే మనం జూన్ ముందు వరకు చాలా 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 స్ట్రగుల్స్ ఫేస్ చేసిన సందర్భాల నుంచి కొంచెం గట్టెక్కిన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే ఈ అష్టమ రవి దోషం వల్ల ప్రొఫెషన్కి కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎప్పుడు మనకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. ఉచ్చస్థితి గురు సంచారం వల్ల ఏ వారంలో ఏ డేట్స్లో ఇటు గ్రోత్, లక్, ఫార్చ్యూన్ రీత్యా, అదృష్టం రీత్యా కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, ఎప్పుడు యోగించవచ్చు. ఈ సప్తమ కుజుడి వల్ల ఏ వీక్లో ఏ డేస్లో మీ దగ్గర వాళ్ళతోనే కొంచెం మీకు డిస్టర్బెన్సెస్ ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. ఇవన్నీ మనం వీక్లీ ఫాలో అయితే బాగా తెలుస్తుంది. పర్టిక్యులర్ వీక్లో ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అనేది కూడా వీక్లీలో ఇంకా బాగా తెలుస్తుంది. సో వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.